నేనైతే ఇప్పటి వరకు సగ్గుబియ్యంతో వడలు కానీ పకోడీ కానీ ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం చేశాను. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. తిని చూస్తే టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఫస్ట్ అయితే ఒక టీ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుని ఒకసారి వాష్ చేసి సేమ్ అదే గ్లాస్తో వాటర్ పోసుకుని ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పుని, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్కని చిన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి వంట సోడాని అయితే యాడ్ చేయవసరం లేదు. అంతేనండి, బాగా మిక్స్ చేసేసి చిన్న పునుగుల్లాగా వేసేసుకోవడమే. చేసేటప్పుడు భయపడ్డాను, ఎలా ఉంటుందో ఏంటో, వేస్ట్ అయిపోద్దా అనుకున్నాను. తిని చూస్తే టేస్ట్ అయితే సూపర్ అనిపించింది. మా పిల్లలు కూడా బాగా తిన్నారు. మా హస్బెండ్ కూడా చాలా బాగుంది అని చెప్పారు. మనం చేసిన రెసిపీ ఏదైనా సరే మన పిల్లలు కానీ హస్బెండ్ కానీ నచ్చింది, చాలా బాగుంది, ఇంకా కావాలి అన్నారంటే చాలు మనం తినటం కూడా మానేసి వాళ్ళకే పెట్టేస్తాం. అంత హ్యాపీగా, అంత తృప్తిగా అనిపిస్తుంది కదా. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో చేసేయండి.